మూసీపై ఆగేది లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ముందుకే వెళతాం, దశలవారీగా చేపడతామంటున్నారు. ఈ ప్రాజెక్టుతో ఇంకో నగరాన్ని సృష్టిస్తామంటున్నారు. మిగతా నగరమంతా పగలు నడిస్తే మూసీ ఒడ్డు నిర్మించే నగరం మాత్రం రాత్రివేళ నడుస్తుందని రేవంత్ అంటున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు మూసీపై పోరాటం చేస్తుంటే పట్టు వదలని విక్రమార్కుని వలె ప్రభుత్వం ముందుకెళుతోంది. దీంతో మళ్లీ మూసీ హాట్ టాపిక్గా మారింది. తాజాగా మూసీపై రేవంత్ రెడ్డి మాట్లాడడంతో మరోసారి వార్తల్లోకెక్కింది మూసీ ప్రక్షాళన వ్యవహారం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ ప్రక్షాళన ఆగదని సీఎం అంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఒక వినోద కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు రేవంత్ రెడ్డి. మిగతా నగరమంతా పగలు నడిస్తే మూసీ ఒడ్డున నిర్మించే నగరం మాత్రం రాత్రివేళ నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. మొత్తం ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. మూసీ ప్రాజెక్టు ప్రణాళిక వచ్చిన తర్వాత వికారాబాద్ నుంచి మూసీ నది కృష్ణానదిలో కలిసే వాడపల్లి వరకు తాను పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ సిద్ధమేనా అంటూ ఈ సందర్భంగా సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. మూసీ ప్రక్షాళనలో భాగంగా తొలి దశలో మూసీ, ఈసీ నదులు కలిసే బాపుఘాట్ సంగమం వరకు ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తామన్నారు. అనంతగిరిలో పుట్టిన మూసీ నది గండిపేట రిజర్వాయర్ నుంచి 11.5 కిలోమీటర్లు ప్రవహించి ఈసీ నది హిమాయత్ సాగర్ నుంచి 9.5 కిలోమీటర్లు ప్రవహించి బాపు ఘాట్ వద్ద కలుస్తాయి. తొలి దశలో ఆ ప్రాంతాన్ని ప్రక్షాళన చేస్తామని సీఎం చెబుతున్నారు. మహాత్మా గాంధీ సిద్ధాంతం, ఆరోగ్యం, విద్య, వినోదం ఈ అంశాల థీమ్తో బాపుఘాట్ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తాం. ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన గాంధీజీ విగ్రహం ఏర్పాటు చేస్తాం. గాంధీ ఐడియాలజీ కేంద్రాన్ని నిర్మిస్తాం. బెంగళూరులోని జిందాల్ ప్రకృతి ఆశ్రమం తరహాలో ఇక్కడ కూడా ప్రకృతి చికిత్స ఆశ్రమం నిర్మిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. స్టాన్ఫర్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలకు చెందిన ఆఫ్ క్యాంపస్ సెంటర్ను ఇక్కడ ప్రారంభిస్తాం. ఇక వినోదం కోసం లండన్లో థేమ్స్ నది ఒడ్డున ఉన్న లండన్ ఐ వంటి భారీ జెయింట్ వీల్ను ఏర్పాటు చేస్తాం. బాపు ఘాట్ వద్ద చెక్ డ్యామ్ కమ్ వంతెన నిర్మిస్తాం. అక్కడి నుంచి కిందకు మూసీలోకి వదిలే నీరు స్వచ్ఛంగా ఉండేలా చూస్తాం. 30 కిలోమీటర్ల మేర రింగ్ను అభివృద్ధి చేస్తామని రేవంత్ వివరించారు. పర్యావరణ హిత థీమ్ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతిరోజు 1,00,000 మంది సందర్శించేలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుంచి గండిపేటకు, అక్కడి నుంచి హిమాయత్ సాగర్కు గోదావరి నీటిని తరలించేందుకు ట్రంక్ లైన్ నిర్మాణం కోసం నవంబర్ మొదటి వారంలో టెండర్లను పిలుస్తామన్నారు. బాపుఘాట్ పైభాగం నుంచి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ఎస్టీపీల నిర్మాణానికి సైతం టెండర్లు పిలుస్తామన్నారు. మూసీ నది పునర్జీవ ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అభివృద్ధి ప్రణాళికే మా పెట్టుబడి. దీన్ని తయారు చేశాక 10 దేశాల్లో రోడ్ షోలు నిర్వహించి ప్రదర్శిస్తాం. పెట్టుబడిదారులు వస్తారు. పెట్టుబడి అంతా ప్రైవేటు కంపెనీలదే. ఈ ప్రణాళిక అంతా అమలైతే మూసీ నది ఒడ్డున మాకు అపార్ట్మెంట్ ఉందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. 10,000 ఉన్న గజం ధర 5 లక్షలు కూడా కావచ్చు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల్లో ఆశలు రేపుతోంది. గండిపేటలో కూల్చిన ఫామ్ హౌసులు బలిసినోళ్లవని, వాళ్ల డ్రైన్ నీళ్లు గండిపేటలో కలిపితే కింద ఉన్న వాళ్లు తాగాల్సి వస్తోందని, అందుకే నిర్దాక్షిణ్యంగా కూల్చేశామని తేల్చి చెప్పారు. కానీ మూసీ నిర్వాసితుల విషయంలో అలా కాదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పరిహారం తీసుకోవడానికి అంగీకరించిన వారివే తొలగిస్తున్నామని, నిర్వాసితులకు వీలైనంత మేర న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మరోసారి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ నదిని అభివృద్ధి చేయాలని నాకు ఏ దేవుడు చెప్పలేదు. నేను ఎవరికీ హామీ ఇవ్వలేదు. రాష్ట్ర ఆదాయంలో 55% హైదరాబాద్ నుంచే వస్తోంది. మూసీ అభివృద్ధి చేస్తే నగర ఆదాయం మరింత పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రణాళిక రూపకల్పన కోసం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 5 సంస్థల కన్సార్టియంకు బాధ్యతలు అప్పగించామని, 45 రోజుల్లో ప్రాథమిక, 18 నెలల్లో సమగ్ర ప్రణాళికను అందిస్తారని తెలిపారు. దానిపై ప్రజలకు ప్రెజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు.
మూసీ ఒడ్డున ఉన్నది చిన్న వ్యాపారులు, చిరు ఉద్యోగులే. వారిని కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తాం. స్వయం సహాయక బృందాల తరహాలో నిర్వాసితులను గ్రూపులుగా ఏర్పాటు చేస్తాం. వారికి కొన్ని షాపులను కేటాయిస్తాం. ప్రాజెక్టు పూర్తయ్యాక వాళ్ల వ్యాపారానికి మరొకటి అదనంగా కలుస్తుంది అని రేవంత్ వివరించారు. ఇప్పుడు హైదరాబాదులో పగలు వ్యాపారం జరుగుతోందని, మూసీ ఒడ్డున షాపింగ్, వినోదం, విహారం వంటివన్నీ రాత్రిళ్లు ఉంటాయని, దీంతో ఇంకో హైదరాబాద్ ఏర్పడుతుందని, మూసీ ఒడ్డున వ్యాపారమంతా రాత్రివేళ జరుగుతుందని చెప్పారు. మరోవైపు మూసీని వ్యతిరేకిస్తున్న కేటీఆర్ పై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ బావమరిదిలా అందరికీ ఫామ్ హౌసులు, విలాసవంతమైన ఇళ్లు ఉండవు. సామాన్యులు కూడా తమ పిల్లల్ని తీసుకువెళ్లి అక్కడ ఆనందించేలా అభివృద్ధి ఉంటుంది. ఒక వ్యక్తికి కావలసిన అన్ని వస్తువులు షాపింగ్ చేసుకునేలా ఏర్పాటు చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి అమెరికా, లండన్ తిరిగొచ్చిన కేటీఆర్ ఇక్కడ మూసీని, పేదలను అభివృద్ధి చేయవద్దని ఎలా అంటున్నారో అర్థం కావడం లేదన్నారు. దుబాయ్ని ఒక కాన్సెప్టుతో అభివృద్ధి చేశారని, ఇప్పుడు డబ్బులున్న వారంతా అక్కడకు వెళ్లి ఖర్చు చేస్తున్నారని, మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్లోనూ అలాగే జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక్కడ జరిగేదేదైనా నా ఇంటికొస్తుందా అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. గతంలో ఒక ఆయన ఔటర్ రింగ్ రోడ్డు ఆలోచన చేస్తే ఇంకో ఆయన దాన్ని అమలు చేశారు. ఒక ఆయన ఐటీకి శంకుస్థాపన చేస్తే చంద్రబాబు దాన్ని అభివృద్ధి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొనసాగించారు. ఇప్పుడు ప్రతిపక్షానికి మాత్రం ఆ బాధ్యత ఎందుకు లేదో అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో మూసీపై ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరి.